ఇంకా 50% ఉంది అని కూడా అంటున్నారు. మరోపక్క ఇప్పుడు దీనికి సంబంధించి బీజేపీ ఏమంటది? ఈ రుణమాఫీ పైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటూ కూడా బీజేపీ నేతలు ఏదైతే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక సంధ్యారెడ్డి గారు కూడా కీలకంగా చెప్పారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం అంటూ కూడా అన్నారు. అంటే ఈ రకంగా చూస్తే ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో కూడా ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా రిలీజ్ అవుతూ వస్తుంది. ఈ రకంగా చూస్తే రైతుల పైన కూడా బీజేపీకి చిత్తశుద్ధి ఉందని అనుకోవాలి. అయితే మరోపక్క చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం పైన బీజేపీ రియాక్షన్ ఏంటి? ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మన చర్చలో ప్రజా సమస్యల కంటే ఎక్కువ పార్టీని సమర్థించుకోవడానికే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు సమస్య ఎక్కడొచ్చింది? రుణమాఫీ విషయంలో ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఆందోళన పడుతున్నారు, ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు, ఎందుకు సీఎం దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు, మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా పొంతన లేని స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ గ్రహించాలి. ఎక్కడ చూసినా కానీ భరోసా అనేది రైతుకు రావాలి. దాంట్లో ప్రభుత్వం నుంచి కొరబడింది. రుణమాఫీ అన్నారు, బ్యాంకుకి వెళ్ళినా బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు దగ్గర గంట 2 గంటలు నిల్చున్నా బ్యాంకర్స్ అయితే చాలా ఘోరమైన రైతులను అవమానిస్తున్నారు. అదే పైరవికారులను ఏదో కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళు వెళ్తే కూర్చుండబెట్టి మాట్లాడుతున్నారు. రైతు పోతే చేతరించుకొని నేనే వెళ్ళి బ్యాంకులో కూర్చున్నాను. రైతులు వస్తే అక్కడ ఉన్న కౌంటర్లు ఉన్న వాళ్ళు ఇవాళ కాదండి రేపు రాపండి, అరే సార్కి ఏమేమి తీసుకురావాలి ఏంటి పరిస్థితి ఒకసారి చూసి చెప్పమంటే వాళ్ళు ఒక్కొక్క రైతు కూడా ఒక బ్యాంక్ పోవాలంటే మినిమం 4 నుంచి 10 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే ఏ విలేజ్ లో లేదు, మండల్ హెడ్ క్వార్టర్ లోనో లేదా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ కో మున్సిపల్ హెడ్ క్వార్టర్ కో పోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి 5-10 కిలోమీటర్లు వెళ్ళి రోజంతా పని వదులుకొని వెళ్తే రైతులు మాట్లాడుతున్న మాటలను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు విలువ ఇచ్చే విధంగా బ్యాంకర్లను తయారు చేయాలి ప్రభుత్వం. అలా కాకుండా ఆడుకోగానే రేపు రాపండి ఎల్లుండి రాపండి మీకేం చెప్పేది, మీరు ఆడుకోండి ఈడుకోండి అని చెప్తున్నారు. మీరు మీ సేవ దగ్గర కొని అంటున్నారు, ఆడిపోతే వాళ్ళు లేదండి మీది ఇది ఉన్నది అది ఉన్నది అంటున్నారు. ధరణిలో వచ్చిన సమస్యలతోటి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో ధరణిని పునరుద్ధరిస్తామన్నారు. ధరణిని ఈ రోజు వరకు మళ్ళా దాన్ని మాట ముచ్చట ఏమీ లేదు. ధరణి ద్వారా విపరీతమైన సమస్యలు వచ్చినాయి. ఎంఆర్ఓలు డుప్యూటీ ఎంఆర్ఓలు ప్రజా సమస్యలను వదిలేసిండ్రు, రెవెన్యూ సమస్యలను వదిలేసి ఎంతసేపు ధనార్జనగానే ధరణిలో నీకు కోర్టు కేసులో ఉన్న భూములను కూడా ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఎందుకంటే మాకు ధరణిలో ఆపాలని లేదండి, మేము చేసేసినాం ఇంకంతే. దాని తర్వాత అక్కడ జరుగుతున్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎంతవరకు సాధ్యం చేస్తారో ఏం చేస్తారో ప్రభుత్వం. కానీ ప్రభుత్వము అసలు సమస్యను పక్కకు పెట్టేసి ఏదో చేయించినాము, ఏదో చెప్పినాము, ఏదో చెప్పినందుకు మీరు ఇందాక అన్నట్టు ఛాలెంజ్ చేసుకున్నందుకు చేస్తున్నాం అంటున్నట్టే ఉంది. కానీ అసలు సమస్య ఎక్కడుంది? 2 లక్షలు అన్నారు, 2 లక్షలకు రుణమాఫీ అన్నారు. ఇప్పుడు 2,50,000 3 లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు చేస్తున్నారు. అది ప్రభుత్వాన్ని స్వాగతించాల్సిందే. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళని చాలా ఇబ్బంది. ఇప్పటికే రైతు బంధు పడలేదు, పంటలు ఈసారి సరిగా లేవు, పండించిన పంట ఇంకా చేతికి రాలేదు. ఇప్పుడు 3 లక్షలు ఉన్న వాళ్ళకు ₹1,00,000 మీరు కడితే 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నాం. ఆ ₹1,00,000 ఎక్కడికి వెళ్ళి తేవాలి? ఆ రైతు ఎక్కడికి వెళ్ళి తేవాలి? డబ్బు అతని దగ్గర లేకనే కదా రుణమాఫీ కోరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది రుణమాఫీ అయితేనా? 2 లక్షలు రుణమాఫీ చేసి ఆ ₹1,00,000 అట్లనే ఉంచేసి ఇంకో 2 లక్షలు కనుక రుణం ఇస్తే రైతు ఏదైనా చేసుకోగలుగుతాడు. కానీ మీరు ఆ ₹1,00,000 తీసుకురండి, మేము 2 లక్షలు ఇస్తా. ఇందులో ఏమైతుందంటే ఆ ₹1,00,000 గురించి తేలేక ఈ 2 లక్షలు రైతు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిదీ కండిషన్లు రైతుకు పెడితే రైతు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకర్స్ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. ఫస్ట్ బ్యాంకర్స్ ను మోటివేట్ చేయండి. రైతు గౌరవం ఇచ్చే విధంగా పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ పైరవికారులు కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులు వాళ్ళు పైరవీలకు దిగుతున్నారు. వాళ్ళు వెళ్ళి
ఏం చేపిస్తా, మీది కాలేదు కదా, నేను పోతా బ్యాంకర్ దగ్గర మాట్లాడతా, ఒక 5,000 అడుగుతున్నాడు, 2,000 అడుగుతున్నాడు, 10,000 అడుగుతున్నారని మళ్ళీ రైతులను ఇలా కూడా దోసుకునే తయారవుతుంది. కాబట్టి మీరు వాస్తవాలను గ్రహించి పనిచేస్తేనే రైతులకు ఉపయోగపడతారు. కానీ ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏదో రైతులను డైవర్ట్ చేసి అందరిని ఇబ్బంది పెడితే కనుక రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలియజేస్తుంది. ఎస్ కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పిన పాయింట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ రకంగా కూడా కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే కూడా మీరు అన్నట్లుగా 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే చేస్తున్నారో, కృష్ణారెడ్డి గారు చెప్పిన పాయింట్ కూడా 3 లక్షలు తీసుకున్నవారు ఆ 1 లక్ష చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ 2 లక్షల రుణం ముందుగానే చెల్లిస్తే మిగిలిన 1 లక్ష కూడా చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది అనేది రైతుల వాదన. ఏదేమైనప్పటికీ దీని గురించి కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తుందని భావిస్తున్నాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఎస్ ఈ అంశాన్ని పక్కన పెడితే కూడా ఇప్పుడు మరొక అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. CMRF విషయంలో గోల్మాల్ జరిగింది భారీగా. అది కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 25 నుంచి 35 ఆసుపత్రుల్లో కూడా భారీగా గోల్మాల్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, ఇక్కడ CMRF విషయంలో అవకతవకలు జరిగాయనే కాదు, ప్రభుత్వాలు ఒక స్కీమ్స్ కొన్ని పథకాలు తీసుకొస్తుంది, ప్రజలకు మేలు చేసే దిశగా కొన్ని పథకాలని ప్రవేశపెడుతున్నారు. కానీ ఆ పథకాలు దుర్వినియోగం జరుగుతున్నాయి. ఈ రకంగా ఇప్పుడు ఏదైతే రుణమాఫీ